హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ నెంబర్ 2లో 3, 4, 5 ప్రాబ్లమ్స్, అదేవిధంగా రోమన్ నెంబర్ 3లో 1, 2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 అని ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ తీసుకొద్దాం. ఎల్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ? ఎల్హెచ్ఎస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా ఉంది? కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫామ్లో ఉంది. మనకి కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఏం తెలుసు? ఫార్ములా కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు. అదేవిధంగా ఇక్కడ సెకండ్ టర్మ్ చూడండి, సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఉంది. అంటే ఏ ఫామ్లో ఉంది? సైన్ ఏ మైనస్ సైన్ బి ఫామ్లో ఉంది. సో ఈ ఫార్ములా మనకేం తెలుసు? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు కదా. ఈ 2 ఫార్ములాస్ కూడా ఇక్కడ అప్లై చేద్దాం. ఓకేనా? సో అప్లై చేస్తే ఏముంటుంది? అయితే ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో వై ఉంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఏం తెలుసు? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే ఎక్స్, బి అంటే వై, అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అంటే ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే ఏముంది? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 అంటే కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 దట్ ఈజ్ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 హోల్ స్క్వేర్. ఓకేనా? అర్థమైంది కదా. ఇంకా సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ అంటే ఏంటి? 4 అవుతుంది. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ అగైన్ ఈ టర్మ్ కూడా స్క్వేర్ అప్లై చేస్తే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో మీరు చూస్తే కనుక 4 అనేది కామన్ ఉంది. అండ్ అదేవిధంగా కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 అనేది కూడా కామన్ ఉంది కదా. సో 2 టర్మ్స్ కామన్ తీసేయండి బయటికి. 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 కామన్ తీసేస్తే ఇంకేం మిగిలింది? కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 ఉంది. అయితే ఈ టర్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఏ విధంగా ఉందమ్మా? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. సో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏం తెలుసు? 1 అని తెలుసు కదా. సో టీటా ప్లేస్లో ఏముంది? ఎక్స్ మైనస్ వై బై 2 ఉంది అంతే. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో ఈ ఫార్ములా అప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ ఈ వాల్యూ ఏంటి? 1 కదా. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఆర్హెచ్ఎస్ వచ్చిందమ్మా. సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా? ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతున్నాయి కదా, ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో. ఫార్ములాస్ అనేవి ప్రతిసారి ప్రతి ప్రాబ్లం చేసినప్పుడల్లా ఫార్ములా అనేది నోట్ చేస్తూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ cos x minus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 sin square x minus y by 2. ఓకే, సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ తీసుకొద్దాం. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారమ్మా? చూడండి అమ్మా, ప్రాబ్లం ఏమంటున్నారు? cos x minus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 sin square x minus y by 2 అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ తీసుకొద్దాం. ఎల్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ? cos x minus cos y హోల్ స్క్వేర్ ప్లస్
sin x మైనస్ sin y హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి, ఏ ఫామ్లో ఉంది? కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్లో ఉంది. కాస్ ఏ మైనస్ కాస్ బి అంటే ఏం తెలుసు? -2 sin a ప్లస్ బి బై 2 ఇంటూ sin a మైనస్ బి బై 2 అని తెలుసు. అదేవిధంగా సెకండ్ టర్మ్ చూడండి ఏముంది? sin a మైనస్ sin b ఫామ్లో ఉంది. sin a మైనస్ sin b అంటే ఏం తెలుసు మనకి? 2 cos a ప్లస్ బి బై 2 ఇంటూ sin a మైనస్ బి బై 2 అని తెలుసు కదా. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ కూడా ఇక్కడ అప్లై చేద్దాం, ఓకేనా? సో చూడండి ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై అంటే ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై ఉంది. ఏమవుతుంది? కాస్ ఏ మైనస్ కాస్ బి అంటే -2 సైన్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే ఏంటి? ఎక్స్, బి అంటే వై అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అంటే సైన్ ఏ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ బి అంటే వై, ఎక్స్ మైనస్ వై బై 2, ఓకేనా? హోల్ స్క్వేర్. ప్లస్ అదేవిధంగా ఇక్కడే ఉంది సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై అంటే ఏంటి? సైన్ ఏ మైనస్ సైన్ బి. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో వై ఉంది. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కదా, అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 ఏమవుతుంది? సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 అవుతుంది, హోల్ స్క్వేర్, ఓకేనా? సింప్లిఫై చేయండి ఏమవుతుంది? స్క్వేర్ చేయండి. -2 స్క్వేర్ అంటే 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ ఇది కూడా స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 అవుతుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే 2 టర్మ్స్లో 4 అనేది కామన్ ఉంది అండ్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 అనేది కామన్ ఉంది. సో ఆ 2 టర్మ్స్ కామన్ తీసేయండి. 4 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 కామన్ తీస్తే ఇంకేముంటుంది? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఉంది. అయితే ఇప్పుడు ఈ టర్మ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాలా ఉంది. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాల్యూ ఏంటి? 1 కదా. సో అప్లై చేస్తే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 ఇంటూ వాల్యూ ఏంటైంది? 1 అయింది. సో మల్టిప్లై చేస్తే 4 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2. ఆర్హెచ్ఎస్ వచ్చిందా? సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా, అర్థమైందా? హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? sin 3x ప్లస్ sin 2x మైనస్ sin x ఇస్ ఈక్వల్ టు 4 sin x cos x బై 2 ఇంటూ cos 3x బై 2 అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ తీసుకొద్దాం. ఎల్హెచ్ఎస్లో ఏముంది మనకి? sin 3x ప్లస్ sin 2x మైనస్ sin x ఉంది, ఓకేనా? సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ 2 టర్మ్స్ కన్సిడర్ చేస్తాను. sin 3x మైనస్ sin x ఒక దగ్గర రాయండి. ఏమవుతుంది? sin 3x మైనస్ sin x అవుతుంది. ప్లస్ ఇంకేముంది? sin 2x ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? sin a మైనస్ sin b ఫార్ములాలో ఉంది. sin a మైనస్ sin b అంటే మనకేం తెలుసు? 2 cos a ప్లస్ b బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు కదా. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏ ప్లేస్లో ఏముంది? ఏ ప్లేస్లో 3x ఉంది, బి ప్లేస్లో x ఉంది. సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? సైన్ 3x మైనస్ సైన్ x అంటే సైన్ ఏ మైనస్ సైన్ బి. ఏముంది? 2 cos a ప్లస్ బి బై 2, 2 cos a ప్లస్ బి. ఏ అంటే 3x, బి అంటే x, 3x ప్లస్ x అంటే 4x బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే ఏంటి? 3x, బి అంటే x, 3x మైనస్ x అంటే 2x బై 2, ఓకేనా? ప్లస్ ఇంకేముంది ఇక్కడ? సైన్ 2x ఉంది. ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 2 cos ఇక్కడ 2 2s 4 పోతుంది కదా, అంటే 2x ఇంటూ సైన్ 2 అనేది క్యాన్సిల్ అయితే x ఉంటుంది ప్లస్ సైన్ 2x
ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? అయితే సైన్ 2xని మనం ఏ విధంగా రాయొచ్చు చూడండి, 2 cos 2x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 2xని మనం 2 sin x ఇంటూ కాస్ ఎక్స్ అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే 2 అనేది కామన్ ఉంది, సైన్ ఎక్స్ అనేది కామన్ ఉంది. సో ఆ 2 టర్మ్స్ కామన్ తీయండి. 2 sin x అనేది కామన్ తీస్తే ఇంకేముంటుంది, cos 2x ప్లస్ కాస్ ఎక్స్ ఉంటుంది. అగైన్ ఇది ఏ విధంగా ఉందమ్మా, కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములాలో ఉంది. కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే మనకేం తెలుసు, 2 cos ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు కదా. కాస్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు కదా. ఫార్ములా అప్లై చేయండి. ఏ ప్లేస్లో 2x ఉంది, బి ప్లేస్లో x ఉంది. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2 sin x ఇంటూ కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే 2 cos ఏ ప్లస్ బి, 2 cos ఏ ప్లస్ బి. ఏ అంటే 2x, బి అంటే x, 2x ప్లస్ x అంటే 3x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే 2x, బి అంటే x అంటే 2x మైనస్ x, x బై 2. ఓకేనా? సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 2 ఇంటూ 2 4 sin x ఇంటూ కాస్ 3x బై 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చూడండి, 4 sin x ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ 3x బై 2. సేమ్ అదే కదా వచ్చింది. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 3x ప్లస్ సైన్ 5x ప్లస్ సైన్ 7x ఈజ్ ఈక్వల్ టు 4 cos x ఇంటూ కాస్ 2x ఇంటూ సైన్ 4x అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ తీసుకొద్దాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్ అనేది ఏముందమ్మా, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 3x ప్లస్ సైన్ 5x ప్లస్ సైన్ 7x ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ టర్మ్స్ని సెపరేట్ చేస్తాను. ఏ విధంగా అంటే ఇక్కడ ఎక్స్ 7x ఒక దగ్గర రాస్తా, ఎక్స్ ప్లస్ 7x చేయండి 8x వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ 3x 5x ఉంది. సో 3x ప్లస్ 5x 8x వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను సైన్ ఎక్స్ సైన్ 7xని ఒక దగ్గర రాస్తాను. ఏమవుతుంది, సైన్ 7x ప్లస్ సైన్ ఎక్స్. ఓకేనా? ఇదొక టర్మ్. ప్లస్ అదేవిధంగా ఇంకా రిమైనింగ్ 2 టర్మ్స్ని ఒక దగ్గర రాయండి. ఏంటి, సైన్ 5x ప్లస్ సైన్ 3x. ఇప్పుడు మీరు ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ టర్మ్ అనేది ఏ విధంగా ఉంది, సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములాలో ఉంది. సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే మనకేం తెలుసు, 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఫార్ములా అప్లై చేయండి. ఏ ప్లేస్లో 7x ఉంది, బి ప్లేస్లో x ఉంది. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, 2 sin ఏ ప్లస్ బి బై 2, 2 sin ఏ ప్లస్ బి. ఏ అంటే 7x, బి అంటే x, 7x ప్లస్ x 8x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏమవుతుంది, కాస్ ఏ అంటే ఎంత 7x, బి అంటే x, 7x మైనస్ x 6x బై 2. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ సెకండ్ టర్మ్ని చూడండి ఏ విధంగా ఉంది, సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములాలో ఉంది. ఏ ప్లేస్లో 5x, బి ప్లేస్లో 3x ఉంది. సో సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే ఏం తెలుసు, 2 sin ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 తెలుసు కదా. ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది, 2 sin ఏ ప్లస్ బి. ఏ అంటే 5x, బి అంటే 3x, 5x ప్లస్ 3x అంటే 8x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే 5x, బి అంటే 3x, 5x మైనస్ 3x 2x బై 2. ఓకేనా? అర్థమైందా ఫార్ములా ఏ విధంగా చేశానో? సో ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 సైన్ 2 4 8 కదా. సో సైన్ 4x ఇంటూ కాస్ 2 3 6 అంటే 3x ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, 2 సైన్ 2 4 అంటే సైన్ 4x. అదేవిధంగా 2 అనేది క్యాన్సిల్ అయితే కాస్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే ఏం కామన్ ఉన్నాయి, 2 అనేది కామన్ ఉంది, సైన్ 4x అనేది కామన్ ఉంది.
సో బయటకు తీసేయండి, ఏమవుతుంది 2 sin 4x అనేది కామన్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి cos 3x ప్లస్ cos x ఉంది. అయితే అగైన్ ఇది ఏ ఫామ్లో ఉందమ్మా cos a ప్లస్ cos b ఫార్ములాలో ఉంది. cos a ప్లస్ cos b అంటే మనకి ఫార్ములా ఏం తెలుసు 2 cos a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2 అని తెలుసు. ఫార్ములా అప్లై చేయండి, ఏ ప్లేస్లో 3x ఉంది, బి ప్లేస్లో x ఉంది. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2 sin 4x ఇంటూ cos a ప్లస్ cos b అంటే ఏంటి 2 cos a ప్లస్ b బై 2 2 cos a ప్లస్ b. ఏ అంటే ఏంటి 3x, b అంటే x, 3x ప్లస్ x అంటే 4x బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2 cos a మైనస్ b. ఏ అంటే ఏంటి 3x, b అంటే x, 3x మైనస్ x అంటే 2x బై 2. దట్ ఈస్ ఈక్వల్ టు సింప్లిఫై చేయండి. సో ఇక్కడ 2 2s 4, ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఏముంటాయి 2 ఇంటూ 2 4 అయ్యింది sin 4x ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది cos 2x ఇంటూ cos x వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 cos x ఇంటూ cos 2x ఇంటూ sin 4x. ఓకే, సో ఆర్హెచ్ఎస్ వచ్చిందమ్మా. అయితే ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి హ్యాన్స్ ప్రూవ్డ్. అర్థమైందమ్మా ఏ విధంగా సాల్వ్ చేశానో. ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్ అమ్మా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఏ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు అనేది ఐడియా రావాలి. అది ఎప్పుడు వస్తుంది ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో వెంటనే ఏ ఫార్ములా అప్లై చేయాలో స్ట్రైక్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి అమ్మా ప్రాబ్లము ఏమంటున్నారు ప్రూవ్ దాట్ sin x ప్లస్ sin 5x ప్లస్ sin 9x ప్లస్ sin 3x అపాన్ cos 7x ప్లస్ cos 5x ప్లస్ cos 9x ప్లస్ cos 3x is equal to tan 6x. సో ఇది కూడా ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ తీసుకొద్దాం. ఎల్హెచ్ఎస్ ఏముందమ్మా sin 7x ప్లస్ sin 5x ప్లస్ sin 9x ప్లస్ sin 3x. ఓకేనా, అపాన్ డినామినేటర్లో ఏముంది cos 7x ప్లస్ cos 5x ప్లస్ cos 9x ప్లస్ cos 3x. ఓకేనా, సో ఇప్పుడు మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ విధంగా ఉంది sin a ప్లస్ sin b ఫామ్లో ఉంది ఈ టర్మ్, అదేవిధంగా ఈ టర్మ్ కూడా sin a ప్లస్ sin b ఫామ్లోనే ఉంది కదా. సో మనకి sin a ప్లస్ sin b అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2 అని తెలుసు కదా. అదేవిధంగా డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా ఉంది cos a ప్లస్ cos b. ఈ టర్మ్ కూడా cos a ప్లస్ cos b ఫార్ములాలో ఉంది. సో cos a ప్లస్ cos b అంటే ఏం తెలుసు మనకి cos a ప్లస్ cos b అంటే 2 cos a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2 అని తెలుసు. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో అప్లై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ sin x ప్లస్ sin 7x ప్లస్ sin 5x అంటే sin a ప్లస్ sin b ఫార్ములాలో అప్లై చేయండి. 2 sin a ప్లస్ b బై 2. ఏ అంటే ఇక్కడ ఎంత 7x, b అంటే 5x, 7x ప్లస్ 5x అంటే 12x బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2 cos a మైనస్ b. ఏ అంటే ఏంటి 7x, b అంటే 5x, 7x మైనస్ 5x అంటే 2x బై 2. ఓకేనా, ప్లస్ అగైన్ ఈ టర్మ్ చూడండి sin 9x ప్లస్ sin 3x. ఏ ఫామ్లో ఉంది sin a ప్లస్ sin b కదా, అంటే ఫార్ములా ఏం తెలుసు 2 sin a ప్లస్ b బై 2. ఏ అంటే ఏంటి 9x, b అంటే 3x, a ప్లస్ b అంటే 9x ప్లస్ 3x ఏంటి 12x బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2. ఏ అంటే ఏంటి 9x, b అంటే 3x, 9x మైనస్ 3x 6x బై 2. ఓకేనా, అపాన్ ఇప్పుడు డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. డినామినేటర్లో ఏముంది cos 7x ప్లస్ cos 5x అంటే ఏ ఫామ్లో ఉంది cos a ప్లస్ cos b ఫార్ములాలో ఉంది. అంటే ఏం అప్లై చేయాలమ్మా 2 cos a ప్లస్ b బై 2, 2 cos a ప్లస్ b
అంటే ఏ అంటే 7x, బి అంటే 5x. 7x + 5x అంటే 12x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. కాస్ ఏ మైనస్ బి ఏమవుతుంది? 7x - 5x 2x బై 2 ప్లస్ ఇంకా ఇక్కడ ఏముందమ్మా? కాస్ 9x + కాస్ 3x. సేమ్ ఫార్ములా కాస్ ఏ ప్లస్ కాస్ బి అప్లై చేయండి. 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే ఏంటి? 9x, బి అంటే 3x. 9x + 3x అంటే 12x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే 9x మైనస్ బి అంటే 3x. 9x - 3x అంటే 6x బై 2. ఓకేనా? సో ఇది ఈ ఒక స్టెప్లోనే మనం 2 ఫార్ములాస్ అప్లై చేసాం. న్యూమరేటర్లో సైన్ ఏ ప్లస్ సైన్ బి అప్లై చేసాం. డినామినేటర్లో కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు 2 సైన్ 12x బై 2 అంటే 2 6 12 కదా, 6x వస్తుంది. కాస్ 2x బై 2, 2 అనేది క్యాన్సిల్ అయితే x వస్తుంది. ప్లస్ 2 సైన్ 12x బై 2 అంటే ఏంటవుతుంది? 2 6 12 6x వస్తుంది. ఇంటూ కాస్ 6x బై 2 అంటే 2 3 6 కదా, సో కాస్ 3x అపాన్ ఇంకా డినామినేటర్ చూడండి ఏముంది? 2 కాస్ 12x బై 2 అంటే 2 6 12 6x ఇంటూ కాస్ 2x బై 2, 2 2 క్యాన్సిల్ అయితే కాస్ x ప్లస్ 2 కాస్ 12x బై 2, 2 6 12, సో ఏమవుతుంది? 2 కాస్ 6x ఇంటూ కాస్ 6x బై 2 అంటే 2 3 6, సో కాస్ 3x అవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. న్యూమరేటర్లో ఏ టర్మ్స్ కామన్ ఉన్నాయి? 2 అనేది కామన్ ఉంది, సైన్ 6x అనేది కామన్ ఉంది. సో కామన్ తీసేయండి. ఏమవుతుంది? 2 సైన్ 6x కామన్ తీసేస్తే ఇంకేముంటాయి? కాస్ x ప్లస్ కాస్ 3x అపాన్ డినామినేటర్లో ఏం కామన్ ఉన్నాయి? 2 అనేది కామన్ ఉంది, కాస్ 6x కామన్ ఉంది. సో కాస్ 6x 2 కామన్ తీసేయండి. ఏమవుతుంది? 2 కాస్ 6x ఇంటూ కాస్ x ప్లస్ కాస్ 3x. సో సింప్లిఫై చేయండి. కాస్ x ప్లస్ కాస్ 3x అనేది క్యాన్సిల్ అయింది అండ్ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటాయి? సైన్ 6x బై కాస్ 6x ఉంటుంది. సైన్ బై కాస్ అంటే ఏం రాయొచ్చు? ట్యాన్ రాయొచ్చు. అంటే ట్యాన్ 6x వచ్చింది. ఆర్హెచ్ఎస్ వచ్చిందా? సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా? అర్థమైందా? ప్రాబ్లము ఏ విధంగా సాల్వ్ చేసాము? సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేయాలి, ఫార్ములా అనేది కూడా కరెక్ట్గా అప్లై చేయాలి. ఓకే? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ నెంబర్ 2లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. అదేవిధంగా రోమన్ నెంబర్ 3లో 1, 2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన MCQs ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.